ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మన ఇది రేషన్ కార్డులదే తీసుకుందాం. 10 ఏళ్ళు వాళ్ళు చేసినా కానీ రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈరోజు వచ్చి 2 ఏళ్ళ అయింది. ఆ 2 ఏళ్ళల్లో ఎవరైతే కొత్త వాళ్ళు, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు, అప్పుడు పేరు ఎక్కని వాళ్ళు, వాళ్ళందరినీ గవర్నమెంట్ రాగానే రేషన్ కార్డులో చేర్చి వాళ్ళకు దొడ్డు బియ్యం బంద్ చేసి సన్న బియ్యం ఇస్తే ఈరోజు అందరూ తీసుకుపోయి ఒక్కరు కూడా వదిలిపెడతలేరు. తీసుకుపోయి మంచిగా వండుకొని తింటున్నారు. అదే కాకుండా దొడ్డు బియ్యం ఇచ్చిర్రు, పోయిన 10 ఏళ్ళు దొడ్డు బియ్యం ఇచ్చిర్రు. ఏముంది, వీడు తీసుకొని రావాలి, ఆటోలో పడచ్చు కొరకపోయేటోడు. అలా అది జోకియాలి అంతే. 10 రూపాయలకి ఇటు ఇటు ఉత్త కొండ పోవాలాడు, 10 రూపాయలకి జోకియాలి. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, సన్న బియ్యంలో ఎలకలు కొరిగిన బియ్యం వస్తున్నాయి, నూకలు వస్తున్నాయి. సన్న బియ్యం అని పేరుతోటి నూకలు, ఎలకలు తిరిగిన బియ్యం అన్ని ఇచ్చి ప్రజలను ఆగం చేస్తారు అని చెప్పి బీఆర్ఎస్ చెప్తా ఉన్నారు. ఎలకలు తిరిగినాయి అంటే ఎలకలు ఉన్నాయి. ఇప్పుడు పేద గోదాము ఉంటుంది, అలా ఎలకలు కూడా పోతాయి. దానిలో ఏముంది, మనం వచ్చే దానిలో అయితే ఏం లేవు కదా. నూకలు కూడా వస్తుంది, మొత్తం నూకల బియ్యమే వస్తుంది అంటున్నారు. ఇక నూకలు అనేది అయితే మాకైతే కనవాలి, ఇక వాళ్ళకి ఎట్లా కనబడి మాకు తెలియదు. అయితే ఏదైతే ఇంకా కొన్ని పథకాలు చూసుకుంటే ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇంకా ఫ్రీ కరెంట్ చూసుకున్నా కానీ, ఈ రైతు రుణమాఫీ చూసుకున్నా కానీ, ఎట్లా ఉంది మీ పల్లెలలో ఎట్లా ఉంది? కరెంటు బాగానే ఉంది. ఏది మన 200 యూనిట్ల వరకు అది మాఫ్ చేస్తుండే, ఓకే, అదైతే సూపరే. ఈ ప్రభుత్వం అయితే అందరికీ చాలా, ఇప్పటికైతే నాకైతే బాగానే, పోయిన గవర్నమెంట్ కానీ ప్రభుత్వం చాలా మంచిగానే అనిపిస్తుంది. మొన్న ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పుడు వాళ్ళు డబుల్ బెడ్రూమ్లని లేని వారికి ఇస్తామని చెప్పిర్రు, ఓకే. కింద ఉన్న ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం చెప్పింది ఓకే. ఇప్పుడు ఆ పంపించేది ఎక్కడ, గ్రామాలలో లీడర్లకు పోతాయి అవి. ఆ గ్రామాలలో లీడర్ ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటారో, ఎవరైతే వాళ్ళకు నచ్చుతారో వాళ్ళకే ఇచ్చుకురు డబుల్ బెడ్రూమ్ తప్ప, లేని వాళ్ళకి కానీ గరీబ్ అది చూసి కానీ వాళ్ళు ఇవ్వలేదు వాస్తవానికి. అదే గరీబ్ దానికి ఇచ్చినట్టుంటే ఈ రోజు ఇంత దెబ్బ రాకపో. అదే చేసింది లీడర్సే, కింద స్థాయి లీడర్సు చేసి వాళ్ళు వాళ్ళే పెద్ద ముఖ్యమంత్రి లెక్క ఫీల్ అయ్యి అది చేసి వాళ్ళు అంత ఖరాబ్ చేసిరు తప్ప ఏం లేదు.